బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు సంభవించింది. భయాందోళనలో కస్టమర్లు పరుగులు పెట్టారు. పేలుడు ధాటికి 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇక పోలీసులు డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ప్రస్తుతం పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మీరు చూస్తున్న డిస్టర్బింగ్ విజువల్స్ బెంగళూరు రామేశ్వరం కేప్ సంబంధించినవి. రామేశ్వరం కేప్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక్కసారిగా వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. మధ్యాహ్నం సమయం కావడంతో భారీగా జనాలు రామేశ్వరం కేప్కి తినడానికి వచ్చారు. ఆ సమయంలోనే సరిగ్గా ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలుడు ధాటికి వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. దాదాపు 5గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. పేలుడు ఎలా సంభవించింది, గ్యాస్ సిలిండర్ వల్ల ఇది పేలిందా లేదంటే ఇంకేదైనా కారణమా అనే కోణంలో ప్రస్తుతం అనుమానిస్తున్నారు. అనుమానితులను కూడా ప్రస్తుతం అక్కడ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించింది. దీనికి గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన ఈ భారీ పేలుడు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమాచారం అంతోంది, అలాగే ఆ పేలుడు ధాటికి 5గురికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ రామ్దాస్, ఏదైతే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మహానగరంలో వైట్ ఫీల్డ్ లో ఉండేటువంటి రామేశ్వరం కేఫ్ లో జరిగినటువంటి ఈ మిస్టీరియస్ బ్లాస్ట్ కు సంబంధించి ఇప్పటికీ పోలీసులు ఒక అంచనాకి రావడం లేదు. పూర్తి స్థాయిలో జరిగినటువంటి భారీ పేలుడు మధ్యాహ్నం సమయంలో జరిగింది. మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్ అనేది బెంగళూరులోనే ఇప్పటికే దాదాపు 3 ప్రదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఇటు వైట్ ఫీల్డ్, రామేశ్వరం కేఫ్ లో జరిగినటువంటి ఈ ఘటనని మనము చూడాలి. ఎందుకంటే ఈ ఘటనలో పూర్తిగా వైట్ ఫీల్డ్ పూర్తి ఏరియా మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా రామేశ్వరం అంటేనే చాలా ఫేమస్ కేఫ్ గా చెప్పొచ్చు బెంగళూరులో. సో అక్కడికి మధ్యాహ్నం కావడంతో కూడా ఇటు లంచ్ చేయడానికి పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కస్టమర్స్ అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఒకే ఉన్న పలంగా ఒక్కసారిగా కూడా ఒక పేలుడు సంభవించింది. ఆ ఘటనకు సంబంధించి దాదాపు 5 మంది తీవ్రమైనటువంటి గాయాల పాలైనట్లు కూడా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే అక్కడ ఉండేటువంటి ప్రాథమికంగా వస్తున్నటువంటి మనకు సమాచారం, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పోలీసులతో మనం మాట్లాడడం జరిగింది. అక్కడ ఉండేటువంటి కొంతమంది కేఫ్ సిబ్బందితో కూడా మనము ఫోన్ కాల్ ద్వారా సమాచారాన్ని తెలిసినటువంటి ప్రయత్నం చేశాం. సిలిండర్ ద్వారా పేలిందనేసి కొంతమంది చెప్పేటువంటి పరిస్థితి ఉంటే కేఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది మనకు కొద్దిగా ఉన్నటువంటి సోర్స్ నేపథ్యంలోనే వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఒక మిస్టీరియస్ వ్యక్తి అంటే అన్నోన్ పర్సన్ ఒక బ్యాగ్ ను తీసుకొని రావడం జరిగింది. వాష్ మిషన్ పక్కన ఉన్నటువంటి డస్ట్బిన్ వద్ద ఆ బ్యాగ్ ని ఉంచి అక్కడి నుంచి వెళ్ళినట్లుగా కూడా చెప్తున్నారు. ఆ బ్యాగ్ నుంచి కూడా ఒక ఎక్స్ప్లోజివ్ పేలినట్లుగా కూడా అక్కడ ఉండేటువంటి సోర్స్ మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇది కన్ఫామ్ గా మనము దీన్ని ఓకే చేయలేము, ఎందుకంటే అక్కడ చెప్తున్నటువంటి సమాచారం మాత్రమే. పూర్తి స్థాయిలో అంటే కిచెన్ లో కూడా ఒకసారి సిలిండర్ పేలిందా అనేటువంటి అనుమానాస్పదం వ్యక్తం చేసుకున్నట్లయితే ఇటు కిచెన్ లో కూడా ఆ పేలుడు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. కిచెన్ కి దాదాపు వాష్ మిషన్ కి చాలా గ్యాప్ ఉంది. సో అక్కడ ఎలాంటి సిలిండర్ లేనటువంటి పరిస్థితి. ఎలాంటి ఎక్స్ప్లోజివ్ ఇక్కడ వాడారా, లేకపోతే ఎవరైనా తీసుకొని వచ్చి కావాలని ఇక్కడ ఎక్స్ప్లోజివ్ కి వంచడం జరిగిందా అనేటువంటి కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగినటువంటి మిస్టీరియస్ బ్లాస్ట్ కు సంబంధించి ఇప్పటికే బెంగళూరు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ డిస్పోజల్ టీం కావచ్చు అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే క్షతగాత్రులు ఎవరైతే దాదాపు 5 మంది గాయపడ్డారని మనం చెప్పాము. అందులో 3 అక్కడ సంబంధించి రామేశ్వరం స్టాఫే, రిమైనింగ్ 2 పర్సన్స్ మాత్రమే కస్టమర్స్. వీళ్ళని ఇప్పటికే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే ఆ ఏరియా మొత్తం ఉంది. ఏరియా మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు, రూట్ బ్లాక్ కూడా చేసినటువంటి పరిస్థితి. లోకేష్, అయితే దీన్ని అనుమానాస్పద పేలుడుగానే భావిస్తున్నారా పోలీసులు? అంటే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే మనం చూసిన ఆ దృశ్యాలను బట్టి వెనక కిచెన్ సైడ్లో ఆ పేలుడు సంభవించినట్టుగా కనిపిస్తుంది. అలాగే అంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో రామేశ్వరం కేఫ్ చాలా పాపులర్ అయింది, బాగా రద్దీగా కూడా ఉండే పరిస్థితి. ఎందుకంటే 1 గంట ప్రాంతంలో ఎక్కువగా లంచ్ టైం కాబట్టి జనాలు బాగా వస్తారు. సో అక్కడ కౌంటర్ దగ్గర అయిందా లేదంటే బ్యాక్ కిచెన్ సైడ్ అయిందా? దీనికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు? ఇంతకుముందే మీకు చెప్పాను, మనకు అందుతున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ చెప్తున్నది అది వాష్ మిషన్ పక్కన ఉండేటువంటి ప్రాంతంలో జరిగిందని, కిచెన్ లో జరగడం లేదు. అయితే కిచెన్ లో జరిగిందని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిలిండర్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదా
అన్నోన్ పర్సన్ ఏదైనా ఎక్స్ప్లోజివ్ తీసుకొని వచ్చి పెట్టారనేటువంటి ఇన్ని కోణాల్లో దర్యాప్తు అయితే మాత్రం చాలా ముమ్మరంగా చేస్తున్నారు. ఎందుకంటే 2010 సంవత్సరంలో చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఘటన పరిణామం తీసుకుంటే ఒక్కసారిగా 2 బాంబుల పేలుళ్ళు అక్కడ జరిగినటువంటి పరిస్థితి, దాదాపు 15 మందికి పైగా కూడా గాయాల పాలయ్యారు. ఆ జరిగినటువంటి ఘటన 24 గంటలకు జరగక ముందుగానే ఎంజీ రోడ్ లో ఒక విగ్రహం పక్కన మరో బాంబుని వెలికి తీసినటువంటి పరిస్థితి. అనంతరం దాదాపు మరో 14 సంవత్సరాల తర్వాత 2024 సంవత్సరంలో ఇవాళ ఈ అన్ఎక్స్పెక్టెడ్ మిస్టీరియస్ ఎక్స్ప్లోజివ్ అనేది మాత్రం ఖచ్చితంగా పోలీసుల సమక్షంలో అయితే మాత్రం ఇది నిజంగానే చాలా ప్రాస్పెక్టివ్ గా దీన్ని అయితే మాత్రం విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఎలా జరిగింది అనేటువంటి కోణాన్ని మీడియాకి మేము తెలియజెప్తాం. అంతవరకు కూడా దీన్ని మిస్టీరియస్ గానే చూస్తున్నామని చెప్పి కూడా పోలీసులు మనతో చెప్పినటువంటి సమాచారం. అయితే అక్కడ ఉండేటువంటి స్టాఫ్ అయితే మాత్రం నిజంగానే ఎవరో ఎక్స్ప్లోజివ్ తెచ్చి పెట్టారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దాన్ని అయితే మాత్రం ఇంతవరకు నిర్ధారణ చేయనటువంటి పరిస్థితి. ఒక ఇన్ కేస్ సిలిండర్ అయితే మాత్రం పొరపాటు జరిగినటువంటి నేపథ్యంలోనే హోటల్లో యాజమాన్యానికి ఫైన్ విధించి తప్పుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి తప్ప ఎక్స్ప్లోజివ్ అయితే మాత్రం ఎవరు చేశారు అనేటువంటి కోణంలో ఇటు బెంగళూరు సిటీకి కూడా ముప్పు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా దీన్ని చాలా ఆషామాషిగా కాకుండా చాలా సీరియస్ గా నెట్వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ వైట్ ఫీల్డ్ రోడ్ ఏదైతే రామేశ్వరం కేఫ్ ఉందో ఆ రోడ్ మొత్తాన్ని పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అటువైపు ఏ వాహనాలు కావచ్చు లేదా ఇతర పర్సన్స్ ఎవరిని కూడా అలో చేయడం లేదు. ఆల్ పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఈ ఘటనపైనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తం మీద బెంగళూరు ఐటీ ఫీల్డ్లో మొత్తం మీద గ్రీన్ ఎవెన్యూ ప్రాంతంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం దీన్ని అనుమానాస్పద పేలుడుగా పోలీసులు భావిస్తున్నారు. ఒక్కసారిగా రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు సంభవించడంతో కస్టమర్లు భయాందోళనతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడ్డాయి. ఘటనా స్థలికి ప్రస్తుతం పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అలాగే ఫోరెన్సిక్ బృందాలు చేరుకొని పేలుడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలిందా, మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు సాగుతుంది. అయితే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు వైట్ ఫీల్డ్లోని గ్రీన్ ఎవెన్యూ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీని అనుమానాస్పద ఘటనగానే పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.